జై గురుదత్త. మనకు భగవద్గీత యొక్క మహత్యం అన్నది ఎవరికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా చాలా చిన్న చిన్న వీడియో క్లిప్పులు పూజ్యశ్రీ స్వామీజీ వారు చెప్పినవి అందరికీ సెండ్ చేసాం. మనకి పూజ్యశ్రీ స్వామీజీ వారు కోటి భగవద్గీత యజ్ఞం సంకల్పం చేశారు. ఎందుకని అంటే లోక కళ్యాణం కోసం, మనందరి బాగు కోసం. వారికి ఏం కావాలండి? మనందరి బాగు కోసం, మంచి జరగాలి, ప్రపంచానికి శాంతి కలగాలి అని. అసలు పూజ్యశ్రీ స్వామీజీ వారంటే ఎవరండి? గణపతి సచ్చిదానంద స్వామీజీ వారంటే ఎవరు? సాక్షాత్తు అపర దత్తావతార మూర్తి, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపినటువంటి దత్తావతార మూర్తి. ఆ యొక్క అవతారమే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. మనకి కొన్ని కొన్ని అవతారాల్లో చూస్తే, రామావతారంలో కానీ, కృష్ణ అవతారంలో కానీ, లేదా సాయిబాబా అవతారం, ఏదైనా ఒక అవతారంలో కనుక చూసినట్టయితే రాముడు సమకాలీకులుగా, అంటే రామావతారం ఎత్తేటప్పుడు చాలా మందికి తెలీదు. విష్ణుమూర్తి అవతారం రామావతారం అని చెప్పి చాలా మందికి తెలీదు. తర్వాత చాలా మందికి తెలిసింది. అలాగే కృష్ణ అవతారంలో కూడా. అలాగే దత్తావతార మూర్తి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అని ఇక్కడ ఎంతమందికి తెలుసు? అపర దత్తావతార మూర్తి డాక్టర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. అది 100కి 100 పాళ్ళు, 100కి 110 పాళ్ళు సత్యం. అలాంటి స్వామీజీ వారు, ఆ దత్తావతార మూర్తి మనందరి బాగు కోసం గతంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు తలపెట్టారు, సంకల్పించారు. హనుమాన్ చాలీసా 11 కోట్లు కావాలని సంకల్పించారు. కానీ అది దాదాపుగా చాలా 45 కోట్లకు దాటి చాలా సంఖ్య వచ్చింది. అలాగే ఇప్పుడు భగవద్గీత అన్నది 1 కోటి జరగాలి, ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలి, ఆ గొంతులోంచి ఆ అక్షరాలు రావాలి, అందరికీ మంచి జరగాలి, ప్రతి ఒక్క ఇంటిలోని భగవద్గీత ఉండాలి, ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చూసైనా పారాయణం చేయాలి, అందరికీ మంచి జరగాలి అన్నటువంటి సంకల్పంతో 1 కోటి భగవద్గీత పారాయణం అన్నది, ఆ యజ్ఞం అన్నది మొదలు పెట్టారు. అందులో భాగంగా మనందరం ఇక్కడ ఒక వేదికగా కలుసుకున్నాం. ఈ సంఖ్య అన్నది మనం అందరం పేర్లు అన్ని రిజిస్టర్ చేసుకొని ఈ సంఖ్య కూడా మనం మైసూరుకి పంపించడం జరుగుతుంది.